నేను సిరాజ్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణ అనేటువంటి అంశం మాత్రం ప్రెసిడెంట్ రచ్చరేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది గత కొంతకాలంగా. కానీ ఇప్పుడు ఒక్కసారిగా తెర మీదకి రావడానికి ప్రధాన కారణం విపక్షంలో ఉన్నటువంటి వైసీపీ దీనికి సంబంధించి కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోయి కాలేజీలను ప్రైవేటీకరణను మేము వ్యతిరేకిస్తున్నాం అనేది ప్రజల ద్వారా సంతకాలు తీసుకొని దాన్ని రాష్ట్ర గవర్నర్కి సబ్మిట్ చేయాలి, రాజ్భవన్కి వెళ్ళాలి, రాష్ట్రపతికి అందజేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఎంతవరకు నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది? గత వైసీపీ హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీ మంజూరు అవ్వడం జరిగింది? కూటమి ప్రభుత్వం ఎన్నిటిని పూర్తి చేయడం జరిగింది? సో వీటిని పీపీపీ విధానంలో ఇవ్వడానికి ప్రభుత్వం చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటి? దీన్ని ప్రజలు స్వాగతించేటువంటి పరిస్థితి ఉందా? ఒకవేళ స్వాగతిస్తే ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య వైద్య విద్యకు, మరి ముఖ్యంగా నిరుపేద వైద్య విద్యార్థులకు ఇది వెసులుబాటు కల్పించేటువంటి నిర్ణయంగా ఉండబోతుందా? ఒకవేళ సంతకాలు సేకరించిన తర్వాత దీని ప్రభావం ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? ఇలాంటి అంశాల మీద మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. అయితే నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మధు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, హిమవంత్ గారు, జనసేన పార్టీ నాయకులు, దినేష్ గారు, వైసీపీ నాయకులు, అదేవిధంగా డాక్టర్ శ్రీధర్ గారు, ఐఎంసీ అధికార ప్రతినిధి. మొత్తం మీద ఒక్కసారి జిల్లాల వ్యాప్తంగా ఏం జరిగింది? ఎందుకంటే ఈరోజు జిల్లాల్లో కీలకంగా సంతకాల సేకరణతో పాటుగా వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టడం జరిగింది. అయితే వివిధ జిల్లాల్లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దయచేసి ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుతున్నారు. దయచేసి మెడికల్ కాలేజీల్లో ఫీజు వసూలు చేసే పద్ధతిని ప్రైవేట్ కూడా చందాలు చేపట్టాలి, రద్దు చేయాలి. మెడికల్ ప్రతి ఒక్కరు నియోజకవర్గ మండల స్థాయి నాయకులందరూ కూడా మరి ఊరేగింపులో పాల్గొంటున్నారు. వివిధ జిల్లాల్లో మాత్రం ఆందోళన ర్యాలీలతో వైసీపీ స్థానిక ప్రజల దగ్గర నుంచి సంతకాలు సేకరించి పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా పంపడం జరిగింది. సో ఒకసారి డిస్కషన్ని మనం స్టార్ట్ చేద్దాం. హిమవంత్ గారు, మీతో నేను ప్రారంభిస్తాను. హిమవంత్ గారు నమస్తే. ఓవరాల్గా ఎలా చూస్తారు? జనసేన కూటమిలో అధికారంలో ఉంది కాబట్టి త్రిబుల్ పీ విధానానికి మీరు మద్దతును ప్రకటిస్తారా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణతో విపక్షం వైసీపీ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో కూటమి ప్రభుత్వానికి నెగిటివ్గా వెళ్ళడా ఈ థాట్? నమస్తే సార్, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. నా పేరు హిమవంత్ రాయ్, తిరుపతి జనసేన పార్టీ కార్యదర్శి. సార్, ఈ పీపీ విధానం వల్ల అందరికీ మేలే జరుగుతుంది. చెప్పాలంటే గవర్నమెంట్ కి మేలే జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ కాలేజెస్ స్టూడెంట్స్ వాళ్ళ ఫీజులో భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇంకా ఈ భాగస్వామ్యం వల్ల ఎవరైతే ఈ రోజుల్లో వైద్య విద్య చేయాలంటేనే లక్షల్లో కోట్లలో ఖర్చు అవుతుంది. అలాంటిది ఇలా భాగస్వామ్యంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీలని పీపీ విధానంలో తీసుకురావడం వల్ల చాలా మంచి శుభపరిణామం అని చెప్పాలి సార్. నిన్న మొన్న కూడా వేశారు ఆర్టికల్, పీపీ విధానం మేలు, వైద్య కళాశాల నిర్వహణ కేంద్రానికి పార్లమెంట్ స్థాయి సంఘం కూడా సిఫార్సు చేయడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎక్కడో ఈ గవర్నమెంట్ కాలేజెస్ వీటి యొక్క చాలా మంది స్టూడెంట్స్ కూడా మంచి వెసులుబాటు అని చెప్పాలి. ఇంకా ఈ పీపీ విధానం వల్ల భాగస్వామ్యంతో ఇంకా గవర్నమెంట్ కొన్ని వీళ్ళు చెప్పడం ఏమంటే ఈ వైసీపీ గవర్నమెంట్ ఈ పీపీ విధానంతో టోటల్ ప్రైవేటైజేషన్ అయిపోతుంది, కాలేజెస్ అన్ని ప్రైవేటైజేషన్ అయిపోయి వాళ్ళ నియంత్రణలోకి వెళ్ళిపోతుంది అనేది వాళ్ళ ఒక డైవర్ట్ చేస్తున్నారు జనాలను. చెప్పాలంటే తప్పుడు మార్గంలో, తప్పుడు సంకేతాల్లో పంపిస్తున్నారు. దీనివల్ల ఏమంటే గవర్నమెంట్ కూడా కొద్దిగా ఫైనాన్షియల్ గా కూడా స్ట్రెంగ్తన్ అవడానికి ఉంటుంది. ఎవరైతే ఫైనాన్షియల్ గా వెళ్ళకుండారో అటువంటి పెద్ద కంపెనీలని ఇన్వైట్ చేయడము, దాంతో కూడా ది బెస్ట్ ఆఫ్ కంపెనీస్ ని తీసుకొని
ఈ అండర్టేకింగ్ చేసుకోవడం సార్. ఇప్పుడు చాలా వాటిలో ఇప్పుడు రైల్వేస్ లో కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్ సెక్టార్ వస్తుంది. ఏది ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నా కానీ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళ నియంత్రణలోనే ఉంటుంది సార్ ఈ పీపీ విధానం. దీనివల్ల మేలే జరుగుతుంది. కావాల్సిన కాడికి ఇంకా సీట్లు పెరుగుతాయి. చాలా మందికి ఈ పీపీ విధానం వల్ల స్కాలర్షిప్స్ ఇవ్వడానికి స్టూడెంట్స్ కి మంచి వెసులుబాటు ఉంటుంది. ఇంకా కాలేజెస్ పెరుగుతాయి. ఇప్పుడు ఈ పీపీ విధానం ఉండడం వల్ల ఇండియాలో ఉండే వాళ్ళు మెయిన్ గా ఇండియాలో ఉండే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే చదువుకునే దానికి వీలు ఉంటుంది. చాలా మంది మన ఇండియాలో వైద్య భారం లక్షల నుంచి కోట్లకి వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో ఒక ఎంబీబీఎస్ సీటు చదవాలంటే మినిమం 1-2 కోట్లు ఖర్చు అవుతుంది. అలాంటి ఇండియాలో అంత కాస్ట్లీ చదువైపోతుంది. ఏ కంపెనీ బయట ఏదో వేరే కంట్రీకి వెళ్ళడము, వేరే దగ్గర చదువుకుంటున్నారు. అలాంటిది మనం ఈ పీపీ విధానంలో తీసుకురావడం వల్ల ఒక తప్పుడు సంఖ్యలో అయితే పోతాం. బట్ కేంద్రమే సిఫార్సు చేస్తాం. కేంద్రం పార్లమెంట్ లో మొన్న స్థాయి సంఘము కేంద్రానికే సిఫార్సు చేసింది పీపీ విధానం మేలు, దీనివల్ల ఇలా మనం సీట్లు పెంచుకోవచ్చు, వైద్య విద్య నాణ్యంగా ఉంటుంది. ఇవి కేంద్రమే మనకు సిఫార్సు చేస్తుంది అనమాట. దీనివల్ల కూడా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సార్, నష్టాలు అయితే ఏం లేవు. వైసీపీ అనేది ఒక జనాలు ఆల్రెడీ ప్రైవేటీకరణ చేస్తే కొంతవరకు నష్టాలు తగ్గుతాయి. ఎందుకంటే విదేశాలకు వెళ్లి వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వైద్య విద్యను చదువుకోవడానికి ప్రైవేటు పరం చేస్తే వైద్య విద్య ఖర్చు తగ్గుతుందా? సార్ ఖచ్చితంగా సార్. ఏమంటున్నారంటే కేంద్రం కూడా ఈ స్థాయి సంఘం కూడా సిఫార్సు చేయడం అంటే కేంద్రానికి ఏం చెప్తోంది అంటే మీరు కంప్లీట్ గా ప్రైవేట్ పరం చేయడం లేదు సార్. పీపీ విధానం అంటే ప్రైవేట్ గవర్నమెంట్ రెండు భాగస్వామ్యంతో నడుస్తాయి సార్. దీనివల్ల ఏమవుతాయి మీకు ఇప్పుడు ఒక జిల్లా స్థాయిలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఆ జిల్లా స్థాయి నియంత్రణలో ఏదైతే ఈ ప్రైవేట్ కాలేజెస్ ఏదైతే ఈ పీపీ విధానంలో తీసుకొని రాబడుతుందో ఆ కాలేజెస్ అన్నింటినీ, ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ ఈ పీపీ విధానంలో ఒక ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్, మెడికల్ కాలేజ్ జిల్లా అధీనంలో తీసుకొని వస్తున్నారు సార్. వాళ్ళ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది సార్. వీళ్ళకి కావాలనే తప్పుడు సంకేతం పంపించి కోటి సంతకాలని చెప్పి ప్రజలు మొదలు పెట్టడము, ఇక్కడ ప్రజల్ని డైవర్ట్ చేయడం తప్పించి ఈ పీపీ విధానం బెస్ట్ అనేసి పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సు చేసింది సార్ కేంద్రానికి. ఓకే దినేష్ గారు నమస్తే అండి. దినేష్ గారు ఓవరాల్గా ఎలా చూడాలి? మీరైతే సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ హైకోర్టు ఇప్పటికే 2 సార్లు చెప్పడం జరిగింది. అంటే ఒక నాణ్యానికి 2 వైపులా మేము చూస్తాం కాబట్టి ఎక్కడ దీనికి సంబంధించి నిలుపుదల చేయడానికి నిరాకరిస్తున్నట్లు కూడా తెలపడం జరిగింది. అంటే ఇన్ని సంతకాలతో ఎంతవరకు ప్రయోజనం ఉంటుందని వైసీపీ భావిస్తుంది? ఎస్ దినేష్ గారు, మీ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మధు గారు నమస్తే అండి. మధు గారు, వాళ్ళైతే సంతకాల సేకరణతో ముందుకు వెళ్తున్నారు. తాడేపల్లికి సంతకాలు వస్తున్నాయి, తర్వాత రాజ్భవన్, రాష్ట్రపతి భవన్ అటు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రైవేటీకరణతో జనం ఆగ్రహంతో ఉన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు పెడుతున్నారు. ఇది వైసీపీ చెప్తున్నటువంటి మాట, ఏమంటారు? సార్, ఈ ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మెగా ఛానల్కి కానీ ఛానల్లో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతి ఒక్క విషయాన్ని రాంగ్ డైరెక్షన్లో ప్రజలని మభ్యపెట్టేదానికి ప్రయత్నిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు నెంబర్ కాడి నుంచి గల్లీ లీడర్ల వరకు వాళ్ళ నాయకత్వం చేయకుండా తప్పుడు సమాచారాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ అంతే. ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, ప్రజలకు నీ పార్టీని వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వైఎస్ఆర్సిపి పార్టీని, వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒకరికి చెప్తారు, యువ శ్రామిక రైతు పార్టీ అని ఒకరికి చెప్తారు. అలాగనే దీనిని కూడా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని వీళ్ళు ప్రైవేటీకరణ అని చెప్పే తప్పుడు ప్రచారం చేస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకం ఏమైనా వీళ్ళ మాటలు వినేస్తారనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్న, అయ్యా మేము చేసింది చెప్పుకోలేదని నువ్వు చెప్తావు, నువ్వు చేసింది చెప్తే జనాలు 11 కాదు కదా నీ కోడిగుడ్డు ఇస్తారు.
నువ్వు చేసింది ఏ రోజు చెప్పవు, చెప్పేది నిజాలు కావు. ఈరోజు కేంద్ర మంత్రి దగ్గరికి పోయారు ఎంపీలు, గల్లీ గల్లీలో సంతకాలు సేకరిస్తున్నారు నీ గల్లీ లీడర్లు, పేటీఎం బ్యాచ్. ఎవరైనా చదువుకున్న వాళ్ళు సంతకం పెట్టింది ఏమైనా చూసారా నేను అడుగుతున్నా. చదువుకున్న వాళ్ళ దగ్గర పోతే మీ బండారం బయటపడుతుంది. మేము చదువుకుంటే, కాలేజీలు పెరిగితే, కాలేజీలు బాగుంటే సీట్లు ఎక్కువ వస్తాయా లేవా అని జవాబు అడుగుతున్నారు. వాళ్ళు అడిగేదానికి జవాబు చెప్పలేక వీళ్ళు సందుల్లో బొందుల్లో పోయి ఎవరు తగినంటే వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టుకొని కోటి సంతకాలు, లక్ష సంతకాలు అని డ్రామాలు ఆడుతున్నారు. పోయి మెడికల్ సంబంధించింది మెడికల్ డాక్టర్ల దగ్గర పోయి ఏమైనా అడిగారా? మెడికల్ సంబంధించిన స్టూడెంట్స్ దగ్గర ఏమైనా పోయి అడిగారా? నేను అడిగేది ఒకటే, మెడికల్ కాలేజీలు రావడం నీకు ఇష్టమా లేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. మెడికల్ కాలేజీలు వస్తే, అభివృద్ధి చెందితే, 5 ఏళ్ళ లోపల కన్స్ట్రక్షన్ కడితే పిల్లలకి ఉద్యోగాలు కానీ చదువులు కానీ వస్తాయా రావా అని అడుగుతున్నాం. నీ మాదిరిగా సంఖ్యలు చెప్పి తెచ్చింది 17 మెడికల్ కాలేజీలు కూడా వైసీపీ హయాంలోనే కదా. 17 మెడికల్ కాలేజీ తెచ్చి ఎన్ని కంప్లీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. నేను 5 ఏళ్ళు జరిగితే అని ఏదో రాబోయేదాన్ని బొమ్మలే చూపించేది కాదు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేది. నువ్వు ఎన్ని కంప్లీట్ చేశావు? ఈరోజు 5 ఏళ్ళ లోపల కంప్లీట్ చేస్తానంటే ఎందుకు వద్దంటున్నావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు విద్యార్థులకి కంప్లీట్ అయితే వాళ్ళు చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు. దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నావు అని మేము అడుగుతున్నాం. దీన్ని ఎందుకు మబ్బుపెట్టి ప్రైవేటీకరణ అనుకుంటూ అడుగుతున్నాం. ఈరోజు హైవే రోడ్లు ఎప్పటి నుంచో ప్రైవేటీకరణ చేసి టోల్ గేట్ వసూలు చేసి డెవలప్ చేస్తున్నారు కదా, అది దాన్ని ఏమంటారని నేను అడుగుతున్నాం. ఈరోజు మీ ఎంపీలు పోయినారు కదా కేంద్ర మంత్రి దగ్గరికి, కేంద్ర మంత్రి అడిగిన ప్రశ్న ఏందో మీరు ప్రజలకు చెప్పగలుగుతారా అని అడుగుతున్నాం. పీపీపీ అంటే ఏందో తెలుసుకోండి అని చెప్పడం జరిగింది కేంద్ర మంత్రి గారు. వీళ్ళు దానికి తెలిసి, అర్థం తెలిసి కూడా రాంగ్ డైరెక్షన్లో ప్రజలను మభ్యపెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇది చదువుకున్న వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళకి అవగాహన ఉంది. మీరు తప్పుడు సంకేతాలు పెట్టడం వల్ల మీకే చెడ్డ పేరు, మీ పార్టీకే చెడ్డ పేరు అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ నీ పార్టీ సిస్టానికి నేర్పించు పీపీపీ అంటే ఏంది. ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని మభ్యపెట్టే నీకు ప్రజలే బుద్ధి చెప్తారని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. దినేష్ గారు ఏమంటారు? మొత్తం మీద కోటి సంతకాల సేకరణ చేపట్టిన నిరక్షరాస్యులు, మరి ముఖ్యంగా పీపీపీ అర్థం తెలియని వారి దగ్గర నుంచి సంతకాలు సేకరించారనేది మాత్రం మధు గారి వాదన. సార్, ముందుగా మెగా9 టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజలకు మెరుగైనటువంటి విద్య, వైద్యం అందించాలన్నటువంటి సదుద్దేశంతోనే ఆ రోజు నాడు నేడు కింద స్కూల్స్ని డెవలప్మెంట్ చేయడం కానీ, ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకురావడం కానీ, అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలను కూడా కట్టాలన్నటువంటి సదుద్దేశంతో ప్రణాళికలు సిద్ధం చేసి ఆ 17 మెడికల్ కళాశాలల్లో కూడా ఇప్పటికే 5 మెడికల్ కళాశాలలు పూర్తి చేసి అందులో విద్యను కూడా అభ్యసించే విధంగా కూడా చర్యలు చేపట్టారు సార్. ఇంకా మిగిలిన 12 మెడికల్ కళాశాలలకు కేవలం 5,000 కోట్ల రూపాయలు, అంటే సంవత్సరానికి 1,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకి 5,000 కోట్ల రూపాయలని కనుక వెచ్చిస్తే ఈ 12 మెడికల్ కళాశాలలు కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఈ పీపీఈ విధానం కన్నా ప్రజలు, అంటే పేద ప్రజలు ఎంబీబీఎస్ విద్యని అభ్యసించాలి అన్నటువంటి కళను వీళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఈరోజు కోటి సంతకాల సేకరణ ఎంత అద్భుతంగా జరిగిందనేది ప్రజలందరూ కూడా కళ్ళారా చూశారు సార్. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి, అడ్వకేట్ల దగ్గర నుంచి కానీ, డాక్టర్ సెల్ కానీ, ఇట్లా ప్రతి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రైవేటీకరణని అడ్డుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సంతకాలు సేకరించడం జరిగింది. అంటే 1 కోటి మంది దీనికి వ్యతిరేకంగా కూడా సంతకాలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజునే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా వాటిని అన్నిటి కూడా కేంద్ర పార్టీ కార్యాలయం కూడా పంపించడం జరిగింది. ఇంకా త్వరలోనే 17వ తేదీ 19వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గవర్నర్ గారిని కూడా కలిసి ఈ కోటి సంతకాలన్నింటినీ కూడా ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణని మానుకొని ఈ
ప్రభుత్వ మెడికల్ కళాశాలను కొనసాగిస్తే కనీసం ప్రజల గుండెల్లో మీరు నిలిచిపోతారు, లేకపోతే మీరు చరిత్రహీనులుగా నిలిచిపోతారని కూడా మేము తెలియజేస్తున్నాం సార్. దిలీప్ గారు సార్, already దీనికి సంబంధించి నిరసన వ్యక్తం సార్, చేశారు. వెళ్ళడం జరిగింది, మెడికల్ కాలేజీలో సెల్ఫీలు ఇవ్వడం జరిగింది. Yes, సార్, వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను సూటిగా ఒక మాట అడగాలనుకుంటున్నాను సార్. ఈరోజు మీరు కోటి సంతకాలు అనింది ఎన్ని కాలేజీలు ఎక్కడెక్కడ ఎన్ని విద్యా సంస్థల కాడిపోయి చేసుకున్నారు? మీరు కోటి సంతకాలు అనే సేకరణ ఏమని చెప్పి చేసుకుంటున్నారు? ఈరోజు కోటి సంతకాల వలన మీరు ప్రజలకు కానీ అధికారులకు కానీ మీరిచ్చే అర్జీలు ఇచ్చే వాళ్ళ దగ్గర కానీ ఏమని చెప్తున్నారు? ప్రైవేటీకరణ అనేది మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు చెప్తున్నారు ఏదో 5 లక్షల కోట్లు 5,000 కోట్లు ఏదో చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు? 5 ఏళ్ళలో పూర్తి చేస్తానని చెప్తే ఎందుకు కాదంటున్నారు? ఇప్పుడు మెడికల్ సీట్లు కాలేజీలు వస్తే మెడికల్ సీట్లు పెరుగుతాయి, దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని మేము అడుగుతున్నాం. ఈ రోజు ఓపీడీ సేవలు కానీ పిఎంజై ఎన్టీఆర్ వైద్య సేవలు కానీ వీటినన్నిటినీ మీరు అడ్డుకుంటున్నారు. పేద మధ్య తరగతి పిల్లలకి సీట్లు కేటాయించే అవకాశాన్ని మీరు అడ్డుకుంటున్నారు. మెడికల్ సీట్లను రానికుండా మెడికల్ కాలేజీలను పని కాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడ్డుకునే కార్యక్రమం చేస్తుంది వైఎస్ఆర్సీపీ. నేను అడుగుతున్నాం, మేము సూటిగా అడుగుతున్నాం, మెడికల్ కాలేజు కంప్లీట్ అవ్వడం మీకు ఇష్టమా లేదా? పిల్లలు చదువుకోవడం మీకు ఇష్టమా లేదా? మెడికల్ సీట్లు ఎక్కువ శాతం రావడం మీకు ఇష్టమా లేదా? మీరు ఏ ఉద్దేశంతో దీన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని కూడా మేము అడుగుతున్నాం. దినేష్ గారు, తెలుగుదేశం పార్టీ ఆన్సర్స్ చెప్తారా? ఎంతమంది దగ్గర సంతకాలు తీసుకుంటున్నారు, ఏమని చెప్పి తీసుకుంటున్నారు? మరి ముఖ్యంగా వైద్య కళాశాల సిబ్బంది దగ్గరికి, మరి ముఖ్యంగా లెక్చరర్స్ దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది కూటమి నుంచి. అవును సార్, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఇంజనీరింగ్ కళాశాలల వద్ద కానీ, ఇంటర్ కళాశాలల వద్ద కానీ, ప్రతి ఒక్క లెక్చరర్లు కానీ, చదువుకున్న ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా మేము వెళ్ళడం జరిగింది. దీని గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తి మద్దతుతోనే ఈ సంతకాలన్నిటి కూడా చేయడం జరిగింది. మధు అన్నట్టుగా ఎక్కడో బ్రదర్ మీరు పెట్టింది తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో పోయి ఏమైనా అడిగారా? మెడికల్ కాలేజీలో ఏమైనా అడిగారా? మెడికల్ కాలేజీని ఏమైనా సంప్రదించారా? మీరు వార్డులలో పెట్టారు. చెప్పారండి బ్రదర్, నేను అడిగేది ఒకటే, మీరు ఒక్క సెకండ్ బ్రదర్, ఒక్క సెకండ్ ఉండండి సార్. వీళ్ళు ప్రతి వార్డులో పెట్టారు. నేను చెప్తున్నా, వార్డు పబ్లిక్ సమస్యల లాగా వార్డులో పెట్టారు. ఆటో డ్రైవర్ల దగ్గర పోయారు, పబ్లిక్ కూలీలు చేసుకునే వాళ్ళ దగ్గరికి పోయారు, చిన్న చిన్న కుటుంబాల దగ్గరికి పోయినారు. వాళ్ళు సంతకం ఎందుకు పెట్టాలంటే కూడా చెప్పలేకపోయారు. మాకు మెడికల్ సీట్కి దీనికేం సంబంధం అండి, మా దగ్గర ఎందుకు సంతకాలు పెట్టుకుంటారని అడిగిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయినారు. వార్డులలో మెడికల్ సీట్ సమస్యలు తీసుకుపోయి సంతకం పెట్టించుకున్న గొప్ప ఘనత వైఎస్ఆర్సీపీ అని కూడా మేము తెలియజేస్తాం. దినేష్ గారు, సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి అర్హత ఉన్న వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకున్నారా లేదా అనేది మాత్రం కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి క్వశ్చన్ యొక్క సారాంశం. ఇది మేము ప్రతి ఒక్క కాలేజీలు కానీ మెడికల్ కళాశాలలు కానీ అన్నిటినీ కూడా అందరినీ కూడా వాళ్ళకి వెళ్ళి అవగాహన కల్పించడం జరిగింది. అదే విధంగా వార్డులలో కూడా మధు అని చెప్పినట్టు కూడా వార్డులలో కూడా సేకరించినాం. అంటే ఒక ఆటో చదివేటువంటి వాళ్ళకి పిల్లలు ఉండరా? ఆ పిల్లలు ఎంబీబీఎస్ చదువుకోవాలని వాళ్ళకు ఉండరా? అంటే ఆటో తోలుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఆటో తోలుకుంటానే ఉండిపోవాలా? వాళ్ళకి పిల్లలు ఉండరా? వాళ్ళు ఎంబీబీఎస్ చదవాలనేటువంటి ఉద్దేశం ఉండదా? అంటే ఆటో వాళ్ళు ఎప్పుడు కూడా ఆటో తోలుకుంటానే ఉండిపోవాలనేది మధుగా అన్నగారి ఉద్దేశం ఏమో నాకైతే తర్వాత సూపర్ 6 హామీలు ఇచ్చారు సార్. ఈ రోజు నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. ఇంతవరకు దాన్ని ఊసేలేదు. చదువుకునేటువంటి విద్యార్థులకు 1,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఈ రోజు చాలా మంది పరీక్షలకు హాజరు కాలేక, డబ్బులు కట్టకుండా, హాల్ టికెట్లు తీసుకోలేకుండా కూడా ఎంతో మంది విద్యార్థులు కూడా ఈ రోజున రౌడు పడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థుల మీద
కక్షపూరిత ఇదిగానే వ్యవహరిస్తుంది తప్ప ఈ రోజు యువకులు నిరుద్యోగ వృత్తి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ పథకం లేదు, ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయనారు. ఈ రోజు ఎక్కడ కూడా ఏ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ అనేది ఎక్కడా కూడా వైద్యం అందించడం లేదు సార్. అదేవిధంగా ఇప్పుడు కనీసం ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలలో అందుబాటులోకి తీసుకొస్తే మరింత మంది పేద ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం, అదేవిధంగా ప్రజలకి విద్యను కూడా అందించాలనేటువంటి సదుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగింది. అందులో 5 పూర్తి చేయన్నారు, మరొక 5,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే వాటిని పూర్తవుతాయి. దాన్ని అంటే ఈ ప్రభుత్వము అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసే విధంగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ప్రైవేటీకరణ, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ, అన్ని ప్రైవేటీకరణ చేస్తే ప్రభుత్వం ఎందుకు సార్ ఉండేది? నేను సూటి ప్రశ్న మీకు ప్రైవేటీకరణ అవ్వడము సమస్యనా, కాలేజీలు భిన్నాలు ఓపెన్ అవ్వాలన్న సమస్యనా, పిల్లలకి చదువులు సీట్లు వస్తాయి అనేసి సమస్యనా? ఈ మూడిట్లో ఏదో చెప్పాలి బ్రదరు. నేను అడిగేది భిన్నాక కంప్లీట్. మధు గారు ఒక్క నిమిషం. శ్రీధర్ గారు నమస్తే అండి. సో పీపీపీ విధానంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్, ప్రతిపక్షం మాత్రం కోటి సంతకాల సేకరణతో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సంతకాలు కూడా సేకరిస్తున్నారు. ఇక్కడ రావాల్సినటువంటి క్వశ్చన్స్, కావాల్సినటువంటి ఆన్సర్స్ చాలా ఉన్నాయి సార్. ఒకవేళ పీపీపీ విధానంలో చేస్తే ఫీజులు పెరుగుతాయా, లేదా పీపీపీ విధానంలో పూర్తిగా గుత్తాధిపత్యం ప్రైవేట్ పార్ట్నర్షిప్ కిందకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుందా, లేదా ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, ఈ మొత్తానికి క్లియర్ కట్ గా ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. ప్రజాస్వామ్యంలో ఏదైనా వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా, వాళ్ళ కెపాసిటీస్ తగ్గట్టుగా అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు. కోటి సంతకాలు అనేటువంటి ఒక ఉద్యమం తీసుకోవడం పూర్తిగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయము. అయితే ఇది ఒక ఎమోషనల్ ఇష్యూ లాగా 1 కోటి మంది సంతకం పెడితే పాలసీ మారడం అనేది 1 కోటి మంది జెన్యూనిటీ మీద డెఫినెట్ గా క్వశ్చన్ వస్తుంది. మరి పొద్దున కూటమి ప్రభుత్వం కూడా 1,10,00,000 మంది సంతకం పెట్టించారనుకోండి, అప్పుడు ఒప్పుకుంటారా అన్ని పీపీపీ మోడల్కి? కాబట్టి కోటి సంతకాల విషయానికి పక్కన పెడితే, మీరు అన్నట్టుగా ఈ పీపీపీ మోడల్ ప్రభుత్వము ఎందుకు నిర్ణయం తీసుకుందంటే, ఇది ఒక లాజికల్ సొల్యూషన్. ఉన్నటువంటి ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ లో ఇది ఒక లాజికల్ సొల్యూషన్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలేజెస్ మనకు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో వచ్చినటువంటి 17 కళాశాలలో కేవలం 5 కళాశాలలే మొదలు పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కళాశాలకు మొదలు పెట్టడం జరిగింది పాడేరులో. తర్వాత 1 కళాశాలకు భూములే కేటాయించలేదు గత ప్రభుత్వం. మిగతా 10 కళాశాలలు భూములు ఫండ్స్ కాస్త జరిగాయి. ఈ ప్రభుత్వం కూడా భూములు టెండర్ పిలవడం జరిగింది. ఎవరైతే ప్రైవేట్ పార్ట్నర్స్ లో భూములు ఇవ్వడం కానీ, దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సీట్ల విషయానికి వస్తే, గత ప్రభుత్వంలో జరిగినటువంటి సీట్ల షేరింగ్, ఇప్పుడు ఉదాహరణకు ఒక కళాశాలలో 100 సీట్లు ఉన్నాయనుకోండి, 50% సీట్స్ వచ్చేసి మెరిట్ సీట్స్ ఉంటాయి. మిగతా 50% లో 35 సీట్స్ వచ్చేసి బి కేటగిరీ సీట్స్ ఉంటాయి. ఫీజు అరౌండ్ 13 lakhs అలా ఉంటుంది. మిగతా 15% వచ్చేసి సి కేటగిరీ సీట్స్ 20-25 lakhs కూడా కలెక్ట్ చేయొచ్చు. గత ప్రభుత్వం చేసింది ఏంటంటే, అది ప్రైవేట్ కాలేజ్ స్ట్రక్చర్ నేను చెప్పింది. అయితే ఆ స్ట్రక్చర్ ని గవర్నమెంట్ కాలేజీలో కూడా తీసుకొచ్చారు వాళ్ళు. లాస్ట్ టైం ప్రారంభమైనటువంటి 5 మెడికల్ కళాశాలలు విజయనగరము, రాజమహేంద్రవరము, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు అమ్మారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కూడా 50% సీట్స్ లో 50 సీట్లలో 35 సీట్లు బి కేటగిరీ, 15 సీట్లు ఎన్ఆర్ఐ కోటా అని చెప్పి అమ్మారు. గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఆ రకమైనటువంటి చరిత్ర లేదు. మన రాష్ట్రంలో, దేశంలో లేదు. ప్రభుత్వ కళాశాలలో సీట్లు అమ్మేటువంటి విధానము ఎక్కడ లేనటువంటి ఒక కొత్త కల్చర్ తీసుకొచ్చి సెల్ఫ్ ఫైనాన్సింగ్, సెల్ఫ్ ఫండింగ్ అనేటువంటి పేరుతో తీసుకొని రావడం జరిగింది. అయితే అందులో కూడా మొదటి 50% ఓన్లీ మన రాష్ట్రం వాళ్ళకి ఇచ్చారా? మొదటి 50 సీట్లు అంటే అందులో లేదు. మన 15% ఆల్ ఇండియా పట్టకపోయింది. ఓవరాల్ గా 100 సీట్లలో మన రాష్ట్రానికి వచ్చింది 35 సీట్లు మాత్రమే మెరిట్ విద్యార్థులకు, 15 సీట్లేమో ఆల్ ఇండియా లెవెల్కి, 35 సీట్లేమో బి కేటగిరీ వాళ్ళకి, ఇంకో 15 సీట్లేమో ఎన్ఆర్ఐ కేటగిరీ. ఇప్పుడు పీపీపీ మోడల్ తీసుకున్నట్లయితే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రైవేట్ వ్యక్తి యొక్క సహాయం ఎందుకు తీసుకున్నారంటే, ఇక్కడ ఒక క్రూషియల్ విషయం అందరం అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ ఇందాక వైసీపీ అతను అన్నట్టుగా 5,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది అంటున్నాడు. అయితే 5,000 కోట్లది కాదు ఇక్కడ సమస్య. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం ఆల్రెడీ యాక్చువల్ నామ్స్ ఏంటంటే 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. భారతదేశంలో ఇప్పుడు అది ఆల్రెడీ 880కి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రతి 480 డాక్టర్ ఉన్నారు. ప్రతి 480 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. ఉన్నదానికన్నా సర్ప్లస్ టార్గెట్ డబుల్ రీచ్ అయిపోయాం మనం. ఈ క్రమంలో ప్రభుత్వం కొంత ప్రైవేట్ సహాయం తీసుకోవడం వల్ల ఏ రకమైనటువంటి అభ్యంతరాలు అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో కొత్త సిస్టమ్ కాదు, ఆల్రెడీ గత ప్రభుత్వంలో పెట్టినటువంటి 50% సీట్లు అమ్మకానికి ఏదైతే పెట్టారో ప్రభుత్వ కళాశాల సీట్లు అమ్మారు. ఆ విధంగా కాకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి యొక్క భాగస్వామ్యం తీసుకోవడము, స్థలం మనం ఇస్తాము, లీజ్కి ఇస్తాము స్థలం మనము. అలాగే మనం ఉన్నటువంటి జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి హాస్పిటల్ వాళ్ళకి ఇస్తాము. మన డాక్టర్స్ ఉంటారు, మన స్టాఫ్ ఉంటారు, ఇంకేదైనా కొంత స్టాఫ్ వాళ్ళకి ఆఫీస్ స్టాఫ్ అవసరం అయితే వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. కంప్లీట్ మానిటరింగ్, ప్రభుత్వం యొక్క మానిటరింగ్ ఉంటుంది. అక్కడ సీట్లు మనకు పెరుగుతాయి. ఫీజెస్ ఏ రకమైనటువంటి ఫీజెస్ పెరిగవు. సేమ్ ఫీ స్ట్రక్చర్ ఎట్లయితే ఇప్పుడు ఉదాహరణకు బాలాజీలో లేకపోతే అన్నా గౌరీలో ఏ రకంగా ప్రైవేట్ కార్యాలయాలు ఎట్లున్నాయో అట్లా 50%, 50% సీట్లు అంటే 150 సీట్లు మన విద్యార్థులకు, మెరిట్ విద్యార్థులకు కేవలం 16,000 రూపాయలతోనే తీసుకుంటారు. మిగతా 50 సీట్లలో 35 సీట్లు వచ్చేసి బీక్యాట్, 15 సీట్లు వచ్చేసి సీక్యాట్. ఆల్రెడీ గవర్నమెంట్ కాలంలో పెట్టినటువంటి సిస్టమ్ దీంట్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఇంకో 15 సీట్లు పెరిగాయి. మనకి 115 సీట్లు మన విద్యార్థులకు పెరిగాయి. నెక్స్ట్ పేషెంట్స్కి ఏమైనా నష్టమా, పేదలకు ఏమైనా నష్టం అంటే అక్కడ కూడా జాగ్రత్త తీసుకోవడం జరిగింది. 70% బెడ్లు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం చేయాలని చెప్పేసి అగ్రిమెంట్ తీసుకుంది ప్రభుత్వం. కాబట్టి ఎక్కడ పేదలకు కానీ, పేద విద్యార్థులకు కానీ, మెరిట్ విద్యార్థులకు కానీ ఏ రకమైన ఆటంకం రాదు. పైగా మెరిట్ విద్యార్థులకు 115 సీట్లు పెరగడం ఇంకా మనకి లాభమే ఉంటుంది. నష్టం ఏ రకంగా ఉంటే దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ హైపర్ శాచురేట్ అయినటువంటి ఫీల్డ్ అది మెడికల్ విద్య అనేది రాష్ట్రంలో హైపర్ శాచురేట్ అయిపోయింది. 1000 మందికి ఒక డాక్టర్ ఉన్నారంటే మీకు 450 మందికి ఒక డాక్టర్ వచ్చేసాడు. ఇంకా అదే ఫీల్డ్ పెట్టుబడులు పెట్టాలి, ఇంకా అదే వరుస పద్ధతిలో వెళ్ళాలి. దాని కాకుండా ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్ ఇంకా దేనిపైన ఇన్నోవేటివ్ ఇంకేమైనా దేనిపైన ఇన్వెస్ట్ చేయొచ్చానంటే ఒక కన్స్ట్రక్టివ్ ఐడియాస్ తో వైసీపీ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ దీన్ని అందరూ కూడా గమనించాలి. దీన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి. ఇది ప్రైవేటీకరణ అయిపోయింది, పూర్తి ప్రైవేట్ వాడి చేతిలోకి పోతుంది, విద్యార్థులకు ఫీజులు అధికంగా ఉంటాయి, పేదలకు వైద్యం అందదు అనేటువంటి కూడా అవన్నీ కూడా అబద్ధాలు, పూర్తిగా అబద్ధాలు. కానీ ప్రభుత్వం యొక్క గుత్తాధిపత్యం తగ్గితే శ్రీధర్ గారు మీరు అన్నట్లుగా కొంత ప్రభావం ఎక్కడ కనిపించదా? ఎందుకంటే మరి ముఖ్యంగా వైద్యంగా అంటే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళడం వేరుగా ఉంటుంది, ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళడం వేరుగా ఉంటుంది. సో అక్కడ ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా కనిపించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఉండదు. ఎందుకంటే వాళ్ళు అంత శ్రమ తీసుకొని అది ఎండ్ ఆఫ్ ది డే ఎట్లుంటుందంటే కాలేజ్ పర్మిషన్స్ చాలా మ్యాటర్ అవుతాయి. వాళ్ళు నంబర్ ఆఫ్ ఓపీస్, నంబర్ ఆఫ్ ఐపీస్, నంబర్ ఆఫ్ సర్జరీస్ చూస్తేనే మెయింటైన్ చేస్తేనే ఆ రకమైనటువంటి వైద్య సేవలు అందిస్తేనే కాలేజ్ యొక్క పర్మిషన్ కంటిన్యూ అవుతుంటుంది. సీరియల్ గా రెగ్యులర్ గా వీళ్ళకి ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళది అప్పర్ హ్యాండ్ అయిపోయి ప్రభుత్వంది యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది అనేది అయితే ఆ రకంగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే రాష్ట్రంలో 20-25 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ ఇప్పటికి కూడా వాళ్ళు కూడా ఉచిత వైద్యం చేయడం ద్వారానే సర్వైవ్ అవుతున్నారు. కాలేజ్ పేర్లు మనం తీసుకొచ్చి 20-25 నారాయణ మెడికల్ కాలేజ్ ఉంది, కుప్పం ఉంది, వాళ్ళందరూ కూడా ఉచిత వైద్యం చేస్తేనే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఓపీ, ఐపీ మెయింటైన్ చేస్తేనే ఒక మెడికల్ కాలేజ్ రన్ అవుతుంది. ఆ స్టాఫ్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటుంది. మెడికల్ కాలేజ్ కాబట్టి మనం డెఫినెట్ గా ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. ఓన్లీ హాస్పిటల్ కాదు ఇది, ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్ అయితే మనం కంగారు పడాలి. కానీ ఇది మెడికల్ కాలేజ్, విద్యార్థుల చదువుతో కూడుకున్నటువంటిది కాబట్టి దానికి ఒక నేషనల్ మెడికల్ కమిషన్ దాని పర్యవేక్షణలో ఉంటుంది. దానికి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్లు ఉంటాయి. అసలు మీరు నమ్ముతారో లేదు, ఈ ఎన్ఎంసి అటెండెన్స్ కూడా బయోమెట్రిక్. ఇక్కడ మనం బయోమెట్రిక్ వేస్తే ఇక్కడ ఎన్ఎంసీలో అటెండెన్స్ పడుతుంది. అంత క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది. వీడు ఎంత స్టాఫ్ మెయింటైన్ చేస్తున్నాడు, ఎన్ని బెడ్స్ మీద పేషెంట్స్ ఉంటున్నారు, ఎన్ని సర్జరీస్ చేస్తున్నాడు, ఇవన్నీ చాలా క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది. అటువంటి సిక్ కాలేజెస్ ని వెంటనే ఎన్ఎంసి క్లోజ్ కూడా చేపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఒక డ్రైవ్ ఉంటుంది, ఫోర్స్ ఉంటుంది, మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ప్రైవేట్ వ్యక్తి. ఉదాహరణకు ఇప్పుడు నంద్యాలలో పెట్టాము మనం, నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ ను అటాచ్ చేసుకుని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టాము. అక్కడేం ఫెసిలిటీస్ పెరగలేదు. దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం మూడు బ్యాచ్లు అడ్మిట్ అయ్యాయి. అక్కడే కార్పొరేట్ స్థాయి వైద్యం ఏమి అందడం లేదు.
ఇంకా ఇంకా డీటెయిల్స్ మనం వెళ్ళి చూసామంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల పక్కన ఉన్నటువంటి శాంతిరామ్ మెడికల్ కాలేజ్ కన్నా దీంట్లో ఇంకా కొంతవరకు ఫెసిలిటీస్ అయితే తక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఒక ప్రైవేట్ వ్యక్తిని భాగస్వామ్యం చేసుకుంటే మనం ఫోర్స్ చేయొచ్చు అతన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయమని, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయి, నంబర్ ఆఫ్ స్టాఫ్ మెయింటైన్ చేయి, నంబర్ ఆఫ్ ఇన్పేషెంట్స్ ఉండాలా, నంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్స్ ఉండాలని ప్రభుత్వం డెఫినెట్ గా వాళ్ళని మానిటర్ చేయొచ్చు. ప్రైవేటైజేషన్, ప్రైవేట్ గవర్నమెంట్ కలిసి పనిచేసేటువంటి సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి. ఈరోజు ఉదాహరణకు ఆరోగ్యశ్రీ కారణంగా రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున వైద్య సేవలు అందుతున్నాయి, అందరికి కూడా క్వాలిటీ వైద్యము, కార్పొరేట్ వైద్యము, ఉచిత వైద్యం ఇవన్నీ కూడా అవుతున్నాయి కదా. ఆ రకంగా మెడికల్ కాలేజెస్ కూడా డెఫినెట్ గా మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. దీని ఒక పాజిటివ్ సెన్స్ తోనే తీసుకోవాలి మనం. హిమవంత్ గారు, కొంతవరకు ఎందుకంటే ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్లుగా దీనివల్ల ప్రభావం ఎలా ఉంటుంది, ఎంతవరకు ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది, ఏమైనా నష్టం ఉంటుందా లేదా అనేటువంటి ఇష్యూస్ని కొంతవరకు చూసుకున్నా వైసీపీ మాత్రం గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమంలో ప్రైవేటీకరణ అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులకి ఛాన్సెస్ లేవంటారా? కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ప్రతికూల అంశాలు ఏం లేదు సార్. ఎందుకంటే నిన్న మొన్న అక్టోబర్ ఆదివారం రోజు రాజ్యాంగం చూసినాము, దాన్ని పార్లమెంటు స్థాయి సంఘమే కేంద్రానికి సిఫార్సు చేయడం జరిగింది సార్. ఎందుకంటే ఈ పీపీ విధానం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఈ పీపీ విధానంలో తీసుకోవడం వల్ల పబ్లిక్, ప్రైవేటు, గవర్నమెంట్ భాగస్వామ్యం అవ్వడం వల్ల మంచి కంపెనీస్ తీసుకొని సెలెక్టెడ్ గా ఇక్కడ ఏమంటే చెప్పే విధానం ఏమంటే టోటల్ గా ప్రైవేట్ భాగస్వామ్యం అయిపోతుంది. దానివల్ల ఈ ఏదైతే ప్రైవేట్ మొత్తం గవర్నమెంట్ కాలేజెస్ కానీ ప్రైవేటైజేషన్ మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఇది వీళ్ళు చెప్పేది ఏమంటే దానివల్ల ఫీజులు పెరుగుతాయి, రకరకాల ఆలోచనలతో వీళ్ళు మభ్య పెడుతున్నారు జనాల్ని. కానీ రియల్ గా చెప్పాలంటే కేంద్ర స్థాయి సంఘం దాన్ని సిఫార్సు చేయడం ఏమంటే మంచి ఎవరైతే ముందుకు వస్తారో ఈ ప్రైవేట్ వ్యక్తులు భాగస్వామ్యంతో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి మంచి కాలేజెస్ సంబంధించి రాయితీలు ఇవ్వండి, ఒక ప్లేస్ చూపించండి, ఇంకా కాలేజెస్ పెరుగుతాయి. బయట వందల కోట్లు వెచ్చించి ఫారిన్కి వెళ్ళి అక్కడెక్కడో చదువుకొని వచ్చి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ డాక్టర్లు అవుతున్నారు. ఇక్కడే మన కాలేజెస్ పెంచుకోవడం వల్ల ఇంకా మనకు నంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరుగుతాయి. ఈరోజు చూసుకుంటే జిల్లా కేంద్రాల్లో తీసుకుంటే డాక్టర్స్ నామమాత్రంగానే ఉన్నారు. అలాంటిది ఎక్కువ మంది చదువుకోవడం వెసులుబాటు ఉండడం వల్ల ఈ పీపీ విధానంలో ఇంకా దేశం ముందుకు పోతుంది. అందులోనూ ఇక్కడ వాళ్ళకి రాయితీలు ఇచ్చి హాస్పిటల్స్ అన్ని సక్రమైన మార్గంలో కన్స్ట్రక్ట్ చేసి దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు డైరెక్ట్ గా ప్రైవేట్ భాగస్వామ్యం అయిపోతుంది. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఈ కాలేజెస్ వెళ్ళిపోతున్నాయి అనేసి తప్పుడు సంకేతాన్ని జనాలకి రుద్దుతూ అట్లా కూటమి ప్రభుత్వాన్ని జనాలకు తప్పుడుదో పట్టించడమే కాకుండా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుడు దోవలకి ఇచ్చేస్తున్నారు సార్. నిజంగా ఏమంటే ఈ పీపీ విధానం తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఈ కేంద్ర స్థాయి సంఘం కూడా ఈ పార్లమెంట్ స్థాయి సంఘం కూడా కేంద్రానికి సిఫార్సు చేయడం ఏమంటే తీసుకోండి, బట్ తీసుకున్న దాన్ని ఎక్కడైతే ఈ గవర్నమెంట్ జిల్లాకు సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో వాటి నియంత్రణలోకి ఈ ప్రైవేట్ కాలేజెస్ పీపీ విధానంలో ఉన్నటువంటి కాలేజెస్ ని ఏదైతే నిర్మిస్తారో వాటి అండర్ లో నడుస్తుంది సార్. అక్కడనేసి పూర్తిగా ప్రైవేట్ పరం అయిపోయేసి టోటల్ ప్రైవేటైజేషన్ అయిపోతుంది అనేసి వీళ్ళు రాంగ్ కాన్సెప్ట్ లోకి వెళ్తున్నారు సార్. దీనివల్ల ఏమంటే ఈ విద్యార్థులు కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే కేంద్ర స్థాయి సంఘము స్కాలర్షిప్స్ ఇవ్వండి, ఎవరైతే బాగా చదువుకుంటున్నారో చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారు, అటువంటి వ్యక్తులకి వీళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళకి చదువుకోవడానికి ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన ల్యాబ్ సౌకర్యాలు కానీ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ తీసుకొని ఇంకా ప్రైవేట్ భాగస్వామ్యం చేసి పబ్లిక్ తో గవర్నమెంట్ భాగస్వామ్యం చేసి ఈ కాలేజెస్ ని మనము పెంచుకుంటే రాబోయే రోజుల్లో ఒక 5-6 years లో ఈ ప్రాజెక్టు ఇంకా ముందుకెళ్ళి మంచిగా డాక్టర్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల మనకు కూడా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా యాక్సిడెంట్స్ కానీ ఎక్కడ చూసినా నవేడేస్ చూస్తే అన్ని ఈ డాక్టర్లు అందుబాటులో లేరు, అక్కడ అందుబాటులో లేదు, ఇక్కడ అందుబాటులో లేరు అనే విధానం పోతుంది సార్. దీనివల్ల ఇంకా పేద విద్యార్థులు పేద మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంకా మనకు
హాస్పిటల్స్ ని పెంచుకోవడానికి ఎక్కువ మంది చదవడం వల్ల ఎక్కువ మంది ఎంబీబీఎస్ విద్యార్థులు బయట రావడం వల్ల మనకి ఇంకా గ్రామీణ స్థాయిలో పట్టణ స్థాయిలో కంటే గ్రామీణ స్థాయిలో ఇంకా మెరుగుపరిచే విధానం ఉంటుంది సార్. మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఎంతసేపు వీళ్ళు ఒక తప్పుడు దోవలో తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎవరు దీన్ని ఇప్పుడు వీళ్ళేదో చెప్తున్నారు, వీళ్ళు వెళ్ళి ఎన్నెళ్ళకి వెళ్ళి కోటి సంతకాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తున్నారు. కానీ ఎవరైనా ఒక మెడికల్ కాలేజెస్ లో కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కానీ ఒక డిబేట్ పెట్టో లేకపోతే ఒక చోట ఒక దాని ఏమంటారు ధర్నాలు ఏమైనా జరుగుతున్నాయి సార్, ఈ పీపీ విధానం రద్దు చేయడం మేలు అనేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్న డాక్టర్స్ ఏదైనా సమ్మెకి ఏదైనా కూర్చుంటున్నారో వీళ్ళు ప్రైవేటైజేషన్ అని చెప్పి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నారు. ఒక కేంద్రం స్థాయి సంఘమే సిఫార్సు చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ కి, ఇది మంచి శుభపరిణామము. ఎస్, హిమవంత్ గారు డిస్కషన్ చేద్దాం. ఒక్కసారి దాని మీద వైసీపీ వర్షన్ తీసుకొని వస్తాం. దినేష్ గారు ఏంటి, ఒకటి పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పింది అనేటువంటి అంశం చెప్తున్నారు, రెండోది ప్రజల్లోకి తప్పుడు ఆరోపణలను మరిముఖ్యంగా తీసుకొని వెళ్తున్నారు, తప్పుడు ప్రభావాన్ని తీసుకెళ్తున్నారు అంటున్నారు కూటమి దగ్గర నుంచి. శ్రీధర్ గారు చెప్పినటువంటి వర్షన్ కూడా మీరు విన్నారు. ఓవరాల్ గా ఏమంటారు సార్? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఆరోగ్యశ్రీ సేవలే పూర్తిగా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి సార్. వేల కోట్ల రూపాయలు హాస్పిటల్స్ కి పే చేయకుండా ఉండడం వల్ల ఆరోగ్యశ్రీనే ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు సార్ అన్నట్టుగా కూడా ఇన్ని శాతం బెడ్లు పేద ప్రజలకి అందించాలా అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు నారాయణ కళాశాలలు కానీ చైతన్య కళాశాలలు కానీ ఏ కళాశాలల్లో అయినా కూడా పేద విద్యార్థులకు 10%, 15% ఫ్రీగా సీట్లు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది. కానీ ఈ రోజున ఎక్కడ చైతన్యాల్లో కానీ నారాయణ కళాశాలలో కానీ ఎక్కడ ఈ 10%, 15% ఫ్రీ సీట్లు ఎక్కడ ఇస్తా ఉన్నారు సార్? మీరు చెప్పండి. ఒక్క దగ్గరైనా కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎక్కడైనా కూడా ఫ్రీ సీట్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? లక్షల్లో ఫీజులు దండుకుంటా ఉన్నారు. కనీసం ఏదన్నా చెప్తే కూడా ఒక 5%, 10% తగ్గించేటువంటి ఇది కూడా ఎక్కడా లేకుండా ఉంది. అదేవిధంగా ఈరోజు ఒక్కసారి ప్రైవేటీకరణ అయిపోయిందంటే అది కేవలము వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది తప్ప ప్రభుత్వ దీంట్లో జోక్యం అనేది ఏమీ ఉండదు మోస్ట్లీ. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం వాళ్ళే ఇది చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని రన్ చేస్తే సిబ్బందిని కానీ డాక్టర్స్ కానీ అందరిని కూడా నియమించేదంతా కూడా ప్రభుత్వం వాళ్ళనందరినీ కూడా తీసుకుంటుంది. ఈరోజు ప్రైవేటీకరణ చేసిన వెంటనే వాళ్ళు ఎటువంటి డాక్టర్లని తీసుకుంటారు? వాళ్ళు నిజంగానే క్వాలిఫైడ్ డాక్టర్స్ తీసుకుంటారా, లేదంటే డ్యూటీ డాక్టర్స్ కానీ ఎవరిని క్వాలిఫైడ్ డాక్టర్స్ తీసుకుంటారు, ఎవరిని తీసుకుంటారు? సిబ్బందిని ఖచ్చితంగా అంటే అంత స్పెషలైజ్డ్ చేసిన టీంని తీసుకొస్తారని చెప్పి నమ్మకం ఏముంది సార్? ఈ రోజున పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ సేవలే బంద్ అయిపోయినాయి. ఈ రోజు ప్రైవేటీపరమైన తర్వాత ఎక్కడ పేద ప్రజలు పట్టించుకునేటువంటి నాదుడు ఎవరు ఉంటారు సార్ అక్కడ? అంటే గవర్నమెంట్ ని ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తే అక్కడ ఎవరైనా ఉంటారా? ఈ రోజున ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజు ఆరోగ్యశ్రీలో ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల రూపాయలని పెంచినారు. 25 లక్షల రూపాయలు పెంచినారు ఆరోగ్యశ్రీ చేసుకునే విధంగా. కానీ ఈ రోజున వేల కోట్ల రూపాయలు ప్రైవేటీకరణ కాదు కదా, పీపీపీ అంటున్నారు కదా మీరు. అదే సార్, పీపీఏ పద్ధతి అంటున్నారు. ఈ రోజున అదే మాట్లాడుతున్నా. ఈ రోజు నారాయణ మెడికల్ కళాశాలల్లో కూడా ఎక్కడ కూడా ఫ్రీ సీట్లు ఇవ్వడం లేదు. ఈ రోజున ప్రైవేట్ పరం ఒకసారి చేసిన తర్వాత ప్రభుత్వంకి ప్రజలకి ఈ దీనికి మధ్య అనుసంధానంగా ఎవరు ఉంటారు సార్? అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైనా ఉంటారా? మొత్తం అంటే డాక్టర్స్ తీసుకోవడం దగ్గర కాడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాడి నుంచి అక్కడ సిబ్బంది దగ్గర నుంచి కూడా మొత్తం అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది కదా పూర్తిగా. ఇప్పుడు ఈ రోజున ఇండియాలో ఎవరైనా ఎంబీబీఎస్ చదవాలంటే ఎక్కడో చైనాలోనో ఫిలిప్పైన్స్ లోనో ఎక్కడో బయట కంట్రీస్కి వెళ్ళి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. అదే ఈ మెడికల్ కళాశాలల్లో మనకు అందుబాటులోకి వస్తే ఇక్కడే విద్యను అభ్యసించేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అంటే అక్కడ కొద్ది ఫీజులు తక్కువను ఈజీగా ఎంబీబీఎస్ సీట్లు దొరుకుతాయని చెప్పి బయట కంట్రీస్కి వెళ్ళి చేస్తా ఉన్నారు సార్. ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే సార్ అన్నట్టుగా కూడా ఇన్ని సీట్లు 50% అనేది మెరిట్ స్టూడెంట్స్కి వస్తుంది కదా. దాంట్లో ఇప్పుడు 12 కళాశాలలు పూర్తి చేస్తే 50% సీట్లు అంటే పేద ప్రజలు అందరూ. ఇప్పుడు ఎవరైనా ఒక కుటుంబంలో బాగుపడాలి అంటే ఈ పథకాల ద్వారానో ఇంకో దారి ద్వారానో ఎవరు కూడా ఆ కుటుంబం బాగుపడదు సార్. ఒక కుటుంబం మంచి పరిస్థితికి రావాలి అని అంటే ఆ కుటుంబంలో ఎవరైనా డాక్టర్ గానో ఇంజనీర్ గానో లాయర్ గానో ఏదో ఒక
ఉన్నత స్థాయి సాఫ్ట్వేర్ ఉద్యోగమో సిఏనో ఏదో ఒకటి చేస్తేనే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ శాతం విద్యకి పెద్దపీట వేసినారు. ఆ రోజు దానికోసమే నాడు నేడు కింద కూడా స్కూళ్ళన్నింటినీ కూడా కార్పొరేట్ విద్యాలయాలకి ధీటుగా తీసుకురావడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం విద్యని కూడా తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ స్కూళ్ళల్లో ట్యాబులు 8వ తరగతి 9, 10 తరగతి చదివేటువంటి పిల్లలకి ట్యాబులు ఇవ్వడం జరిగింది. బైజూస్ కంటెంట్ కూడా ఫ్రీగా ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం సార్. అదే విధంగా కొన్ని వేల కోట్ల లూటీ జరిగింది సార్. ట్యాబులు అని చెప్పి, పుస్తకాలు అని చెప్పి, బ్యాగులు అని చెప్పి కొన్ని వందల వేల కోట్ల లూటీ జరిగింది. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలకి బ్యాగ్ లేదు, యూనిఫామ్ లేదు. ఎంత స్కామ్ జరిగిందో పక్కన పెట్టండి, మీరు స్కామ్ లేకుండా ఇవ్వచ్చు కదా. ఈ రోజున మీరు బ్యాగులు ఇచ్చినారా? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బ్యాగులే ఈ రోజు కూడా ప్రభుత్వం పాఠశాలలో చదివేటువంటి పిల్లలు ఈ రోజు కూడా అదే బ్యాగులు వేసుకొని పోతా ఉన్నారు. అదే తీసుకుంటున్నారు సార్. వాళ్ళకి మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి పిల్లలకి మెరుగైనటువంటి ఇది అందించాలా అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ రోజున గత ప్రభుత్వంలో కనీసము ఆడపిల్లలు కనీసం టాయిలెట్ కి వెళ్ళాలంటే కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈ రోజు నాడు నేడు కింద మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయడం జరిగింది. టాయిలెట్లు వాళ్ళకందరికీ కూడా బెలూన్ తీసుకురావడం జరిగింది. కొత్తగా చేశారు. మీరు కోట్ల రూపాయలు స్కామ్ చేయకుండా మీరు తీసుకొచ్చుకోవచ్చు కదన్నా. మీరు ఎందుకు ఇలాగపోతున్నారు? ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు కనీసం విద్యా సంవత్సరం పూర్తి కనీసం 6 నెలలు కావస్తున్నా కూడా ఈ రోజు ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పుస్తకాలు లేవు, వాళ్ళకి బ్యాగులు లేవు, కనీసం షూస్ లేవు, ఏమీ లేవు. మీరు ఇవ్వచ్చు కదా. మీరు ఎందుకని పిల్లలకి ఓటు హక్కు ఉండదనే కదా, మీరు పిల్లలకి ఓటు హక్కు ఉండదనే కేవలం ఆ ఉద్దేశంతోనే ఈ రోజున మీరు వాటిని మళ్ళీ పక్కన పెట్టేస్తున్నారు, పిల్లల్ని పట్టించుకోకుండా. నన్ను మాట్లాడమన్నారు. సార్, ఇప్పుడు సహా ప్రైవేటీకరణ అనేటువంటి అంశం ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి, సో దీని ఎఫెక్ట్ సామాన్య పేద ప్రజల మీద ఎక్కువ ప్రభావం పడుతుంది కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అనేది వైసీపీ కాన్సెప్ట్. సార్, వైసీపీ నాయకులకి నేను చెప్పేది ఒకటే, మీరు ఏం టెన్షన్ పడద్దండి, అధైర్య పడద్దండి. మీరు ఏ విద్యార్థులకైతే ఆ సీట్ల గురించో మెడికల్ ఆరోగ్యం గురించో మీరేం టెన్షన్ పడద్దండి, అన్నీ పూర్తి అవుతాయని చెప్తున్నాం. ఇప్పుడు కొన్ని మంది ఇప్పుడు తిరుపతిలో కూడా దినేష్ ఇంకో 2-3 యువ నాయకులు బాగా మాట్లాడే వాళ్ళని, బాగా వాక్చాతుర్యం ఉండే వాళ్ళని తప్పుదారిలో స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వంలో లోకేష్ బాబు మంచి యూనిఫామ్ ఇస్తున్నాడు, మంచి బ్యాగ్స్ ఇచ్చినాడు, మంచి షూస్ ఇచ్చాడు. ఈరోజు మంగళగిరిలో కానించి కుప్పం వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి మంచి భోజనం ఇస్తున్నారు, పిల్లలకి మంచి విద్యను అందిస్తున్నారు. ఈరోజు ఉపాధ్యాయుల శాతం పెంచి మంచి విద్యను అందిస్తున్నారు. ఈరోజు పిల్లలకి ఏ లోటు లేకుండా ప్రశాంతంగా, అంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పిల్లలకి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా వైన్ షాప్ కాడ నిలబెట్టిన గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. కానీ ఇప్పుడు లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో లోకేష్ బాబు సారథ్యంలో ఈరోజు ఐటీ మినిస్టర్గా పిల్లలకి విద్య బాగా అందించాలని ఉపాధ్యాయుల్ని పెంచారు. ఈరోజు పిల్లలు ప్రశాంతంగా చదువుకుంటున్నారు, ప్రశాంతంగా భోజనం చేస్తున్నారు, మంచి యూనిఫామ్ బ్యాగ్స్ పెట్టుకున్నారు. దీని గురించి మీరు అధైర్యపడద్దండి. మేము చెప్పేది ఒకటే, ఈరోజు ప్రచారాలకి మంచి నాయకులను, యువ నాయకులను కూడా తప్పుదారి పరుస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్టేట్మెంట్ వల్ల, జగన్ ఇచ్చే స్టేట్మెంట్ వల్ల కింద స్థాయిలో నియోజకవర్గంలో ఉన్న నాయకులు కూడా తలబట్టుకుంటున్నారు. కొన్ని స్టేట్మెంట్ వల్ల మన నియోజకవర్గంలో చెడ్డ పేరు వస్తుందని ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల పీపీపీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మెడికల్ కాలేజీలు పెరుగుతాయి, పబ్లిక్ మన గవర్నమెంట్ ప్రైవేటీకరణ పార్ట్నర్షిప్ అని తెలుసు. పార్ట్నర్షిప్ లో మీరు తప్పుడు ప్రచారం ఎలా ఉందంటే సీట్లు అమ్ముకుంటారు,
ఏదో ప్రైవేట్ వాళ్ళలాగా ఏదో రేటు కమ్మ కాదండి. ప్రైవేట్ నేషనల్ దీంట్లో ఎంటర్ అవుతారండి. ఆన్లైన్ సిస్టమ్ ఉంటుందండి. మార్కులు మెరిట్ ప్రకారం ఇస్తారండి. ప్రతి ఒక్కరికి మెరిట్ ప్రకారము మార్కులు వస్తేనే సీటు కేటాయిస్తారు. ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చే ఫ్రీ సీట్లు కంపల్సరీ ఇస్తారు. ఫ్రీ సీట్లు శాతం కూడా పెరుగుతుంది. ఇది ప్రజలకి చెప్పకుండా ఈరోజు జరిగే మంచి పనిని, విద్యార్థులకి జరిగే సీట్ల పెంపకాన్ని, మెడికల్ సీట్ల వల్ల వచ్చే లాభాన్ని ప్రజల్లో పోకుండా తప్పుడు ప్రచారం చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టం అని కూడా మేము తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు సార్ చెప్పినట్టు దీంట్లో సీట్లు కొరత రాదు, మెడికల్ సీట్లు అవకతవకలు జరగదు, మెరిట్ ప్రకారం వస్తుంది. ఇది ఆన్లైన్ సిస్టమ్, మార్కుల ప్రకారం ఇస్తారు. దీంట్లో ఏదో బ్లాక్లో అమ్ముకునేదానికి కాదు, ఏదో రికమెండేషన్తో వచ్చినది ఇచ్చేదానికి కాదు, ప్రైవేట్ తీసుకున్నారు కదా అని వాళ్ళ బంధువులకు ఇచ్చేది కాదండి. మీకు జగన్మోహన్ రెడ్డి తప్పుడు సమాచారాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 5 ఏళ్ళలో కంప్లీట్ అయ్యేదానికి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారు. వెళ్తుంది, కలెక్టరేట్ల వద్ద ర్యాలీలు జరుగుతున్నాయి, భారీ స్థాయిలో ఆందోళన జరుగుతుంది. కూటమిలో ఏమైనా ఆందోళన మొదలవుతుందా? సార్, కూటమి ప్రభుత్వానికి ఏం కాదు సార్, ప్రజలే తిరగబడతారు, ప్రజలే చీదించుకుంటున్నారు. ఈ రోజు ఎంపీలు కేంద్ర మంత్రి దగ్గర పోతే కేంద్ర మంత్రి గారు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేక తిరిగి వచ్చారు. ఈ రోజు పీపీపీ విధానాన్ని తెలుసుకొని మీరు మాట్లాడండి. మేమేం ప్రైవేటీకరణ బయట వాళ్ళకి ఇచ్చేలేదు, ఇచ్చేస్తే మీరు టెన్షన్ పడాల్సిన పని ఉంటుంది, ఇవ్వడం లేదని చెప్పడం జరిగిందండి. దీనివల్ల ఎవరికంటే చెడ్డపేరు? జగన్మోహన్ రెడ్డికి చెడ్డపేరు, వాళ్ళ పార్టీకి చెడ్డపేరు. ఈరోజు విద్యార్థులు హ్యాపీగా ఉన్నారు, మెడికల్ చదివే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఆసుపత్రులు బాగుపడతాయని ప్రజలు హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు వాళ్ళ దగ్గరికి పోలేదు, వీళ్ళు గల్లీలోనో ఏడో ఒక చోట సంతకాలు పెట్టుకొని ఆ సంతకాలకు కూడా నానా తంటలు పడి వాళ్ళకి టార్గెట్ ఇచ్చి ఈరోజు జన సమీకరణ చేసి ఈరోజు ర్యాలీలుగా పోయి మభ్య పెట్టాలంటే కుదరదండి. దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు, ఉన్న 11 కూడా ఊడిపోతాదని కూడా తెలియజేసుకుంటున్నామండి. ఇంకోటి మధు గారు, వారు ప్రజల్లోకి వెళ్తున్నారు, పూర్తి స్థాయిలో ప్రజల్ని పక్కదో పట్టిస్తున్నారు అనేటువంటి అంశాలు ప్రధానంగా మీరు చెప్తున్నారు. సో అలాంటప్పుడు ప్రైవేటీకరణ వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశంతో మీరు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయొచ్చు కదా? ఇచ్చాం కదండి. కానీ ప్రైవేటీకరణ పీపీపీ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చేటువంటి ప్రభావాలు, పీపీపీ వల్ల క్లియర్గా మా నాయకులు చెప్పడం జరిగింది, ప్రజల్లో కూడా చెప్పడం జరిగింది. పీపీపీ వల్ల మెడికల్ కాలేజీలు భిన్నాగా ఓపెన్ అవుతాయి, భిన్నాగా కంప్లీట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి లాగా 12 ఇస్తా 13 ఇస్తానని చెప్పి 3, 4 కంప్లీట్ చేసి మీదంతా భూతద్దంలో పెట్టి చూపించేది కాదు. ఆడ కూడా సీట్లు ఇప్పుడు సార్ చెప్పినట్టు ప్రభుత్వ కాలేజీల్లో కూడా ప్రైవేటీ కాలేజీల లాగా అమ్ముకోవడం జరిగింది జగన్ ప్రభుత్వంలో. ఆయన ఆ భ్రమలోనే ఉన్నాడేమో, ఈ ప్రభుత్వంలో అట్ట కాదు. ఈ ప్రభుత్వంలో ఏదైతే మెరిట్ ప్రకారం ఫ్రీ సీట్లు ఇవ్వాలో అవే ఇస్తారు, ఇంకా సీట్లు పెంచుతారు, ఇంకా పేద విద్యార్థులకి మంచి జరుగుతుంది, ఇంకా కాలేజ్ సీట్లు పెరిగితే చాలా మంది డాక్టర్లు అవుతారు. వీటినన్నీ ప్రజల్లోకి పోకూడదని వీళ్ళు అనుకుంటారు, కానీ ప్రజలకి అవగాహన ఉంది, సోషల్ నెట్వర్క్ బ్రహ్మాండంగా ఉంది, ఈరోజు టెక్నాలజీ బాగుంది, ప్రజలకు అర్థమవుతుంది, వీళ్ళ ప్రవర్తన కూడా ప్రజలకు అర్థమవుతుందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. దీనివల్ల ఏం బాధపడాల్సిన పనుల వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను చెప్పేది ఒకటే, మిమ్మల్ని రాంగ్ రూట్ లో తీసుకెళ్తున్నారు, ప్రజల్లో మీకు నాయకత్వ లక్షణాలు లేకుండా చేస్తున్నారు, మీకైతే ఉన్న నాయకత్వాన్ని కూడా జీరో చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని అవగాహన చూసుకొని మీరు కూడా స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వండి, దాని గురించి దాన్ని చదువుకొని ఇవ్వండి. దినేష్ గారు అభ్యంతరం ఏమైనా ఉందా? కూటమి ప్రభుత్వం అయితే వర్షం చెప్తుంది, మేము పూర్తి స్థాయిలో ఉన్నాం, కేంద్ర మంత్రి కూడా అదే చెప్పడం జరిగింది, పార్లమెంట్ కమిటీ కూడా అదే రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అనేటువంటిది. సార్, ప్రజల్లో అయితే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయడంలో ప్రజలైతే ఎక్కడా కూడా ఇదిగా లేరు సార్. వాళ్ళైతే పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఎవరైనా కూడా ఈ ప్రభుత్వ కళాశాల ప్రైవేట్ చేసినా కూడా రేపు మళ్ళా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మరలా ఈ కళాశాలలు ఖచ్చితంగా గవర్నమెంట్ పరం చేస్తాం, దాన్ని ఖచ్చితంగా లాక్కుంటామని చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకేసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎవరైనా కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తలపెట్టారో వాటిని ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నా కూడా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా వాటిని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ ప్రైవేట్ కళాశాలలుగానే వాటిని మారుస్తామని చెప్పడం జరిగింది.
అదే స్టాండ్ మీద మేము కూడా ఉన్నాం సార్. ఓకే, కానీ సార్ ఒకటి సార్ ఎక్కడ ఉద్యమం రాలేదు కదా. వీళ్ళు ఒక్కసారి నేను ఒకటి మాట్లాడతాను సార్. వీళ్ళు ప్రజల్లో పోతున్నారు, ప్రజల్లో ఉద్యమిస్తున్నారని ఒక్కరైనా మెడికల్ స్టూడెంట్ ఎవరైనా ఉండాలా చూడండి సార్. ప్రతి ఒక్క జనసేకరణ వీళ్ళ నాయకులు తప్ప నుంచి, జైలుకు పోయే వాళ్ళు తప్ప నుంచి, తప్పుడు సమాచారాలు ఇచ్చేవాళ్ళు తప్ప నుంచి, దోపిడీ చేసిన వాళ్ళు తప్ప నుంచి ఎవరైనా మెడికల్ స్టూడెంట్ ఉన్నారా? ఎవరైనా విద్యార్థులు ప్రశ్నిస్తున్నారా? ఎవరైనా డాక్టర్లు అడుగుతున్నారా? తిరుపతిలో కూడా అనేక మంది డాక్టర్లు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఎవరైనా బయటకు వచ్చారా? ఒకరు ఇద్దరు వీళ్ళ బలింత బిల్లు వచ్చి ఏదో తలకాయ నొప్పిగా ఉంది అనే అన్నారే కానీ ఎవరైనా వచ్చారా? ఎడ్యుకేషన్ పర్సన్ స్టూడెంట్ కానీ ఎవరైనా బయటకు వచ్చి పీపీపీ వల్ల ఈ ప్రభుత్వం చేసే పనులు ఏదైనా మాకు ఇబ్బంది అని ఒక్కరు చెప్పింది లేదు. వీడియోలు చూడండి, ఒక్కరు కూడా లేదు. ఓకే, శ్రీధర్ గారు ఎల్పీజీని మనం తెచ్చుకున్నాం. ఎల్పీజీలు తెచ్చుకున్న తర్వాత లేకపోతే సివిల్ ఏవియేషన్, రైల్వేస్ ఇలాంటి వాటిలో ప్రైవేటీకరణ లేకపోతే పీపీపీ సిస్టమ్ కొంతవరకు డెవలప్మెంట్ వైపు అడుగు వేస్తుంది. అంటే నిర్వహణ మెయింటెనెన్స్ ఇంకా మెరుగుపడుతుంది అనుకోవచ్చు. కానీ విద్యా, వైద్యం ఈ రెండు రంగాల్లో పీపీపీ లేకుండా ముందుకు వెళ్ళడం, ప్రభుత్వ గుత్తాధిపత్యంలోనే ఉండడం అసాధ్యం అంటారా? అంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలేజెస్ మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం, వాటిని వదులుకోవడం లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి బాధ్యత జనాభా ప్రాతిపదికన మనకి ఎన్ని సీట్లు ఉండాలో వాటన్నిటి రీచ్ అయిపోయింది. ఇది కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సెస్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థుల దగ్గర లక్షల డబ్బులు తీసుకోవడం, 50% సీట్లు మెరిట్లో, ఆ మెరిట్లో 50లో కూడా 15% మళ్ళీ ఆల్ ఇండియా వాళ్ళకి వెళ్ళిపోతాయి, మన రాష్ట్రానికి ఏం రావాలి. 135 మాత్రం మనకు వచ్చాయి. మిగతా 50 సీట్లలో 35 సీట్లు వచ్చేసి ఒక్కొక్క సీటుకు సంవత్సరానికి 13 లక్షలు. 5 సంవత్సరాల వరకు అయ్యేసరికి దాదాపుగా 52 లక్షలు దాకా అయిపోతుంది ఫీజు మాత్రమే. మిగతా 15 సీట్లు ఎన్ఆర్ఐ కూడా ఒక్కొక్క సీటుకు 25 లక్షలు, అంటే 1,25 లక్షలు ఫీజు మాత్రమే. అట్లా ప్రభుత్వం కరెక్ట్ చేసింది. అది కూడా మంచి పద్ధతి కాదు కదా, అదేమాత్రం మంచి పద్ధతి కాదు కదా. ఆడ సీట్లు నష్టపోయాము, మళ్ళీ ప్రభుత్వానికి చెడిపోయారు. ప్రభుత్వ కళాశాల అంటే ఫ్రీగా ఉండాలి. రేపు ఈ విధాన కారణం ఏమైందంటే ప్రభుత్వ కళాశాలలు ఈ విధంగా ప్రవేశపెడితే మిగతా ప్రభుత్వ కళాశాలలు కూడా అవుతాయి. మేము కూడా పంపుకుంటాం సార్ సీట్లు, మా కాలేజ్ కూడా డెవలప్ చేసుకుంటామని. అక్కడ పోయి నన్నే మెడికల్ కాలేజ్ ఏదో డెవలప్ అయ్యాయా, అంత డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఒకసారి వెళ్ళి చూసామంటే మన రియల్ హాస్పిటల్తో కంపేర్ చేసుకున్నా, లేకపోతే కడప రిమ్స్తో కంపేర్ చేసుకున్నా చాలా సబ్స్టాండర్డ్ గా ఉంటుంది హాస్పిటల్. అంతా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అక్కడ ప్రభుత్వ కళాశాలలో. ఈ పీపీపీ మోడల్ అనేది ఏవియేషన్ తోనో రైల్వేస్ తోనో మనం కంపేర్ చేసుకోకుండా పీపీపీ మోడల్ కంప్లీట్ ప్రభుత్వం యొక్క గుత్తాధిపత్యం ఉంటుంది. ఇక్కడ గుత్తాధిపత్యమే అనొచ్చు. స్థలం మాత్రం ఇస్తున్నాము, ఉద్యోగస్తులు మన వాళ్ళు, ఫైనాన్షియల్ హెల్పింగ్ అంతే. అంటే వాళ్ళు లోన్స్కి వెళ్ళినప్పుడు, నాబార్డ్ లోన్స్కి వీటికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఇతను మాతో ఎంఓయూ ఉందని చెప్పేసి ఒక మాట సహాయం చేస్తారు. డబ్బులు వాళ్ళు తెచ్చుకుంటారు, ఎంప్లాయీస్ మన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి స్టాఫ్ వాళ్ళు పెట్టుకుంటారు. మనం చెప్పినటువంటి నామ్స్ ప్రకారమే హాస్పిటల్ రన్ అవుతుంది. వేరే అడ్మిషన్స్కి వచ్చేసరికి కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎన్ఎంసీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ ఏదైతుందో, నీట్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ ఏదైతుందో, నీట్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి కౌన్సిలింగ్ యాజ్ పర్ ద ర్యాంక్, యాజ్ పర్ ద మెరిట్, దాని ప్రకారం ఈవెన్ బి కేటగిరీ, సి కేటగిరీ కూడా. ఏ కేటగిరీ అంటే మెరిట్ సీట్స్, ఉచిత సీట్లు 100లో 50కి 50 రాష్ట్రానికి వచ్చేస్తాయి రాబోయేటువంటి పీపీపీ మోడల్లో. గతంలో సెల్ఫ్ ఫండింగ్ మోడల్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాసెస్ లో మనకి 100లో 50 రాలే, 35 వచ్చాయి. సో 100లో 50 సీట్లు మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు మొత్తం మన రాష్ట్రం పిల్లలకే మెరిట్ విద్యార్థులు, దాంట్లో పేదలు ఉండొచ్చు, ఓసీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు. యాజ్ పర్ ద రిజర్వేషన్ రూల్ ప్రకారం అడ్మిషన్స్ అయితే ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఆన్లైన్ కౌన్సిలింగ్ అది. ఈవెన్ బి కేటగిరీలో డబ్బులు పెట్టి చేరేటువంటి వాళ్ళకు కూడా మెరిట్ ఆధారంగానే ఇస్తారు. వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ ఉండే వాళ్ళకు, క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు ఇవ్వరు. బి క్యాట్, సి క్యాట్ కూడా, ఎన్ఆర్ఐ పుట్టకు కూడా. ఇక్కడ ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు. ప్రైవేటైజేషన్ కాదు ఇది. పీపీపీ మోడల్ పీపీపీ మోడల్ గానే చూడాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చూడాలి. ఈరోజు 108 అంబులెన్సెస్ ఉన్నాయి, 108 అంబులెన్సెస్, తర్వాత డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మేము చదువుకునేటప్పుడు రియల్ హాస్పిటల్ కానీ, కేఎంసీ గారి వీటిల్లో సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు గవర్నమెంట్ పెట్టేది. గవర్నమెంట్ పెడితే అది ఒక 2 నెలలు 3 నెలలు పనిచేసేది. తర్వాత ఎందుకో పనిచేసేది కాదు, అది మళ్ళీ రిపేర్ చేసి అతను వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు నడిచేది. దాన్ని ఇన్నోవేటివ్ ఏం చేశారంటే 2014లో
ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ప్రతి హాస్పిటల్లో సిటీలు, ఎంఆర్ఐలు, డయాలసిస్ మిషన్లు కూడా తేవడం జరిగింది. నామినల్ ఉచితంగా చేసే వాళ్ళకి ఉచితంగా, నామినల్ గా ఏదైనా ఇప్పుడు సిటీ, ఉదాహరణకు సిటీ తీసుకున్నారు అనుకోండి, సిటీ కంప్లీట్ ఫ్రీ, ఫిలిం కాబట్టి 300 రూపీస్ కడితే ఫిలిం వస్తుంది. అట్లా పేద ప్రజలకు క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ పెరిగింది కదా, ఫెసిలిటీ పెరిగింది కదా ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేసుకోవడం వల్ల. అదే 108 అంబులెన్స్ కూడా మనం ప్రైవేట్ తోనే టై అయిపోయాం. సో విదిన్ నో టైం మనం రీచ్ అయిపోతున్నాం కదా డిసీజ్డ్ పర్సన్ దగ్గరికి. కాబట్టి మెడికల్ ఫీల్డ్ లో మనకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రైవేట్ భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ మనకు ఆల్రెడీ స్పష్టంగా ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా విద్యలోనో వైద్యంలోనో ప్రైవేట్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకుంటే ఏమైనా వాళ్ళ ప్రభావం పెరుగుతుంది అనేటువంటి ఆందోళన చాలా 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 తక్కువ శాతం ఉంది, వెరీ నెగ్లిజిబుల్ అమౌంట్. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి సంబంధించి లేదా ఆరోగ్యశ్రీకి సంబంధించి. కానీ అక్కడ బకాయిలకి సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నటువంటి సమస్య, ప్రభుత్వంతో వాళ్ళు చర్చలు విఫలం అవడం, వారు కూడా పూర్తి స్థాయిలో ధర్నాకి దిగడం, ఇలాంటి అంశాలు పునరావృతం అవుతూ ఉన్నాయి కదా. ఒకవేళ ఇలాంటి పీపీపీ సిస్టంలో ఇలాంటి పరిణామాలు మళ్ళీ వచ్చేటువంటి ఛాన్సెస్ లేవంటారా? అంటే అది కంప్లీట్ పెండింగ్ పెట్టడం లేదు, వాళ్ళకి దశల వారీగా రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్ గా కొంత అమౌంట్ అయితే పెండింగ్ ఉంది. దాన్ని చర్చలు జరగడానికి ఒక సిస్టమ్ ఉంది. బ్లంట్ గా మేము ఏమని కూర్చోలేదు. దానికంటూ వాళ్ళకంటూ ఒక అసోసియేషన్ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కి, ఆరోగ్యశ్రీ రన్ చేసేటువంటి హాస్పిటల్స్ కు వాళ్ళు రెగ్యులర్ గా నెగోషియేట్ చేస్తున్నారు. హెల్త్ మినిస్టర్ గారితో, ఆరోగ్యశ్రీ సిఇఓతో, వీళ్ళందరితో కూడా ఆ బకాయిలు ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉన్నటువంటి ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ లో ఆంధ్రప్రదేశ్ దివాలా తీసినటువంటి సమయం ఇది. ఈ సమయంలో ఉన్నటువంటి దాన్ని సర్దుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఎక్కువ, ఇది ఇంకా పెండింగ్ ఉండిపోతుంది, పూర్తిగా ఇవ్వరనేది అదంతా ఉండదు. డెఫినెట్ గా దశల వారీగా చర్చలు జరిపి వీళ్ళు అపీల్స్ చేసి మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నటువంటి అవైలబుల్ ఫండ్స్ ని అన్ని డిపార్ట్మెంట్స్ కు సర్దుకుంటూ అట్లే మెడికల్ డిపార్ట్మెంట్ కూడా వాటిని కేటాయిస్తూ వస్తున్నారు. సరే, ఇక్కడికి వచ్చా మన ఆఫీస్ దగ్గరికి. ఓకే, ఎస్ మధు గారు ఎంతవరకు ఎఫెక్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉందంటారు? ఎందుకంటే వారు పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం మీద భారీ స్థాయిలో వైసీపీ శ్రేణులుగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు కాబట్టి ఏమైనా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందంటారా ఈ ఎఫెక్ట్? మధు గారు, వైఎస్ఆర్సీపీ చేసే ఈ ప్రచారాల వల్ల వాళ్ళకి ఎనర్జీ నష్టమే కానీ కూటమి ప్రభుత్వానికి ఏమీ కాదు, ప్రజలకి నష్టం జరగదు సార్. దీనివల్ల ఊరికే వాళ్ళు ఆ రోడ్ల మీద పడి వాళ్ళ నాయకులు తిరగాల్సిందే కానీ చదువుకునే విద్యార్థులకు కూడా ఏమి సమస్య ఏం లేదు. ఇది వీళ్ళ ఈ ప్రచారాలలోనే మన పనులు కూడా సవ్యంగా జరిగిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమిలో, బీజేపీ కూటమిలో మెడికల్ కాలేజీలు ఈ 5 ఏళ్ళ లోపలే ఓపెన్ అవుతాయని చెప్పడం జరిగింది. చేసి చూపిస్తారని కూడా మేము తెలియజేసుకుంటున్నాం సార్. ఈ తప్పుడు ప్రచారాలు ప్రజల నమ్మకే వీళ్ళే జన సమీకరణలు చేసుకొని వీళ్ళే తిరుగుతూ వీళ్ళే అర్జీలు ఇచ్చుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఆ నాటకాలు జగన్మోహన్ రెడ్డికి అలవాటే. ఈ నాటకాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ 108లు ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీకి కూడా లాస్ట్ టైమే రిలీజ్ చేశారు. హాస్పిటల్ కానీ చదువులు కానీ చంద్రబాబు నాయుడు ఉద్యోగస్తుల్ని కూడా ఎవరు కానీ డిలే చేయడు. ప్రభుత్వంకి సంబంధించి పేద ప్రజలకు సంబంధించిన ఏ కార్యక్రమానైనా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అది ఇమీడియట్లీ జరుగుతుందని కూడా పబ్లిక్కి మీడియా తరఫున తెలియజేసుకుంటారు. వీళ్ళలాగా అన్నా క్యాంటీన్ 5 రూపాయలకు భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ని మూసేలాగా ప్రజా దర్బారు ప్రజలకు ఉపయోగపడడాన్ని ధ్వంసం చేసినట్టు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని నాశనం చేసినట్టు చంద్రబాబు నాయుడు చేయడు సార్. ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏదున్నా సవ్యంగా చేస్తాడు, చేసి చూపిస్తాడు. దాన్ని ఎంత కష్టమైనా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుంది. వీళ్ళేం దీనికేం ఆధారపడాల్సిన పనిలా, ఈదుల పైకి రావాల్సిన పనిలా, వచ్చిన నష్టం వైఎస్ఆర్సీపీకి అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా మధు గారు, ఎందుకంటే వాడు కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళి ఇప్పుడు సంతకాల సేకరణతో పూర్తిగా వెళ్ళారు కాబట్టి ప్రజల మీద ఎంతవరకు ప్రభావం పడుతుంది, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉందా, మనం కూడా వెయిట్ చేద్దాం. ఈరోజు నాతో పాటు ప్యానల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మధు గారికి, హిమవంత్ గారికి, దినేష్ గారికి, శ్రీధర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం ప్రైవేటీకరణ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మాత్రం వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం
పెట్టడం జరిగింది. సో కోటి సంతకాలు మాత్రం గవర్నర్ రాజ్ భవన్లో సబ్మిట్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో మొత్తం మీద ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో మనం కూడా వెయిట్ చేద్దాం. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.